ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి దిక్కు ముక్కు లేనిది కాదంటే తను నా మనిషి, నా మనిషి, నా మనిషి, నా మనిషి. ప్రకాష్, నువ్వేంట్రా తన గురించి అలా మాట్లాడుతున్నావు? ఆంటీ, ఈరోజు నేను మీ ఇంటికి వచ్చింది విహారీ ఫ్రెండ్గా కాదు, లక్ష్మి మనిషిగా వచ్చాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? విహారీ, నన్ను క్షమించరా, ప్లీజ్ రా, నన్ను క్షమించరా. కాళ్ళు మర్యాద వదులురా, వదులు. నన్ను క్షమించానంటేనే నీ కాళ్ళు వదులుతాను. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా. వదులుతావా లేదా? నీకు, ఆంటీకి, మీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఆంటీ, మీకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. రాయ్, ఏంట్రా ఏంట్రా ఈ కొత్త నాటకాలు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను విహారీ. ఎన్ని రోజులు ఈ నిజం తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. చివరికి ఇక్కడే నేను వెతికే నిజం ఉంది. వీడేంటి నిజమంటున్నాడు? కొంపతీసి బావకి లక్ష్మికి పెళ్ళైందని చెప్పడు కదా. నువ్వు ఇందాకడి నుంచి లక్ష్మి మంచిదంటున్నావు, నిజం అంటున్నావు. ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్న నిజం? ఇందాక మీరేమన్నారంటే లక్ష్మికి దిక్కు మొక్కు ఎవరూ లేరన్నారు కదా. తనకి భర్త ఉన్నాడు, భర్త ఉన్నాడు, భర్త ఉన్నాడు, భర్త ఉన్నాడు. ప్రకాష్, ఒక్క నిమిషం. ఆంటీ, నన్ను ఆపొద్దు. ఒక వెధవ మోసం చేయడం వలన లక్ష్మి మాటలు పడుతోంది. తనకు భర్త ఉండి కూడా అనాథలా ఉంటుంది. వీడేదో నాశనం చేయబోతున్నాడు. నువ్వు చెప్పాలనుకున్నది తిన్నగా చెప్పు. చెప్తాను. మీ అందరికీ తెలియని నిజం, నాకు మాత్రమే తెలిసిన నిజం ఏంటంటే లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు నువ్వు ఇన్ని మాటలు పడుతున్నావు. ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు. వీటన్నిటికీ కారణం నేనే. ఎందుకంటే తన మెడలో తాళి కట్టింది నేనే, నేనే, నేనే. ఆంటీ, తనని మోసం చేసి వదిలిపోయిన వెధవని నేనే, నేనే, నేనే. లేదు, నువ్వు చెప్తుంది నిజం కాదు. లక్ష్మి, నువ్వు నేను భార్యాభర్తలమంటే నువ్వు నమ్మలేవు. అంతెందుకు, నాకు నిజం తెలిసే వరకు నేనే నమ్మలేకపోయాను. రాయ్, నిన్ను వాడికి అసలు నన్ను తగిలించాలి విహారీ. చేతిలో అసలు ఏంటి మాట్లాడుతున్నావు? ఆంటీ, వాళ్ళని ఆపకండి. నన్ను కొట్టనివ్వండి. నాకు తగిన శాస్తి జరగాలి. రాయ్,
రండి కొట్టండి కొట్టండి రా కొట్టండి. విహారీ రేయ్, ఆగండ్రా. ఏయ్, ఆపండ్రా ఆపండ్రా. నన్ను కొట్టండి, మీకు ఖచ్చితంగా కొట్టండి కొట్టండి. నేను చేసింది తప్పే విహారీ. ఇంట్లో ఇంకా కొట్టే వాళ్ళుంటే అందరూ కలిసి కసితీరా కొట్టండి కొట్టండి. కోపం తగ్గే వరకు కొట్టండి 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 కొట్టండి. ప్రకాష్, నీకు అసలు పెళ్ళే అవ్వలేదు కదా. ఆంటీ, నా పెళ్లి అనుకోకుండా జరిగింది, మీకెవరికీ చెప్పలేదు. బావకు కూడా చెప్పలేదా? లేదు, ఎవరికీ చెప్పలేదు. పెళ్లి తర్వాత నాకున్న డబ్బు పిచ్చితో తనను వదిలేసి యుఎస్కి వెళ్ళిపోయాను. ఇప్పటికీ నేను చేసిన తప్పుకి నాకు బుద్ధొచ్చి తనని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు చెప్పిన కథ అంతా బాగుంది. అసలు లక్ష్మినే నీ భార్య అనడానికి ఆధారం ఏముంది? తన మెడలో నేను కట్టిన తాళే ఆధారం. నేను కట్టిన తాళే ఆధారం. కట్టిన తాళే ఆధారం. నువ్వు తన మెడలో తాళి కడితే లక్ష్మి నిన్నెందుకు తన భర్తగా గుర్తుపట్టట్లేదు? అయ్యో ఆంటీ, లక్ష్మీనే కాదు, నేను నా భార్య ఎవరో తెలియకుండానే తాళి కట్టాను. ఏంట్రా నువ్వు కట్టుకథలు చెప్తున్నావు? విహారీ, నీకెప్పుడైనా నేను అబద్ధాలు చెప్పానా? ఆ తాళి కాదు, ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించు. హా, సాక్ష్యమే కదా ఆంటీ. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. రాజమండ్రిలో గుడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూలతో మొహాలు కనపడకుండా పెళ్లి చేసుకోవాలంటే తనని చూడకుండా అపధర్మంగా వెళ్ళి తన మెడలో తాళి కట్టాను.